ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఈ ల్యాండ్ ఏంటి, గొడవ ఏంటి సుచి? భవానీ నగర్ కి దగ్గరలో ఒక ల్యాండ్ చూసాం సీను. చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది. అది కొందామనుకుంటే నీ కోడలు వద్దు అని అడ్డుపడుతుంది. నేను కొంటాను అంటే ఈ కంపెనీలో 50% షేర్ హోల్డర్ నేను. నువ్వెవరు అని నన్ను తేలిగ్గా తీసి పడేసింది. అత్తయ్య, నేనన్న మాటలు చెప్తున్నారు కానీ అసలు నేనెందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పట్లేదేంటత్తయ్యా? నాన్న, ఆ ల్యాండ్ దగ్గరలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది నాన్న. దానివల్ల అక్కడ వెంచర్ వేస్తే ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళ హెల్త్ పాడవుతుందని కుండం వద్దంటుంది. పిన్నేమో తక్కువ రేటుకు వస్తుందని చూస్తుంది. వదిన అక్కడ జనాల ఆరోగ్యం కోసం చూస్తుంది. ఇదన్నమాట అసలు గొడవ, అంతేనా? గుండమ్మ ఒక మాట చెప్పిందంటే దానికి ఒక అర్థం ఉంటుందమ్మా. ఏదైనా బాగా ఆలోచించే చేస్తుంది. తన సంగతి మనకు తెలుసు కదా. మరి అలాంటి చోట వెంచర్ ఎందుకు సుచి? వేరే చోట తీసుకోవచ్చు కదా. ఓహో, నువ్వు కూడా నీ కోడలికే సపోర్ట్ కదా? మర్చిపోయి నీతో మాట్లాడుతున్నానులే. సపోర్ట్ చేయడం కాదే, ఒకసారి వద్దు అనుకుని ఆఫీసులో నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు. ఎవరు ఏమనుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నా నిర్ణయం అయితే మారదు. నేను ఆ ల్యాండ్ కొంటున్నాను అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరనుకున్నది జరగదు. మీరదనుకుంటే నేనెందుకు అడ్డుపడుతున్నానా అని ఆలోచిస్తున్నారు కానీ అసలు నేను చెప్తుంది మంచికే అని మీకెందుకు అర్థం కావడం లేదు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పటికీ మన కంపెనీ అలా చెయ్యదత్తయ్యా. చూసావా, అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా? ఒసే, దాని డబ్బు దాని బిజినెసే, అదేదో చేసుకుంటుంది. మధ్యలో నువ్వు. అత్తయ్య, సమస్య ఇంకా పూర్తిగా మీకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు కల్పించుకోవద్దు. ఆ ల్యాండ్ కొనడం అనేది జరగదు. అక్కడ వెంచర్ వెయ్యడానికి నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.